హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో మీకు కొన్ని ఎలాంటి అద్భుతమైన మైండ్ బ్లోయింగ్ పిచ్చెక్కించే గ్యాడ్జెట్స్ చూడబోతున్నారు అంటే వీటిని చూసిన తర్వాత మీరు అస్సలు నమ్మలేకపోతారు. ఇప్పుడు ఎలాంటి గ్యాడ్జెట్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయా అని. ఇవి చూడడానికి సైజులో చిన్నగా ఉన్నా కూడా వీటి టెక్నాలజీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇక వీడియోని మొదలు పెడదాం. అంతకన్నా ముందు మీతో ఒక రిక్వెస్ట్, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి బాస్. ఇన్స్టా 360 లింక్ వెబ్ క్యామ్ నార్మల్గా మనం మీటింగ్స్, వీడియో కాల్స్ మాట్లాడడానికి యూజ్ చేస్తూ ఉంటాం. ఒకవేళ మీరు ఆఫీస్లో పని చేస్తూ ఉన్నట్లయితే మీ డెస్క్టాప్ కోసం ఒక ఎక్స్టర్నల్ వెబ్ క్యామ్ అయితే అవసరం ఉంటుంది. నార్మల్గా ఇప్పటి వరకు మనం చూస్తున్న వెబ్ క్యామ్స్ అన్ని ఒకటే ప్లేస్లో ఫిక్స్ అయి ఉంటాయి. అది దాని లిమిటెడ్ ఏరియా వరకే ఫోకస్ చేస్తుంది, అంతకుమించి ఎక్కువగా చేయలేదు. దీంతో పాటు వాటి క్వాలిటీ కూడా యావరేజ్ గానే ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది ఎలాంటి వెబ్ క్యామ్ అంటే క్వాలిటీ అండ్ ఫ్యూచర్స్ లలో దీనికి ఎవరు సాటి లేరు. ఇది 360 డిగ్రీస్ వెబ్ క్యామ్ అంటే దీని కెమెరా యాంగిల్ ఒకటే ప్లేస్ లో ఫిక్స్ అయి ఉండదు. అంటే ఇది 360 డిగ్రీస్ లో రొటేట్ అవుతూ ఉంటుంది. ఏఐ అటెన్షన్ అండ్ ఫోకస్, ఒకవేళ మీరు కెమెరా ముంగల ఏదైనా మూవ్మెంట్ చేయగానే ఆ మూవ్మెంట్ సైడ్ కు ఇది మూవ్ అవుతూ ఉంటుంది. ఈ కెమెరా ఇందులో ఉన్న ఇంకొక మైండ్ బ్లోయింగ్ ఫీచర్ ఏంటి అంటే జెస్టర్ రికగ్నైజేషన్. అంటే మీ చేతి మూవ్మెంట్స్ తో చూపించి ఈ కెమెరాని హ్యాండిల్ చేయవచ్చు. ఒకవేళ మీ కెమెరాని రొటేట్ చేయాలి అనుకున్న దాన్ని కూడా మీరు జెస్టర్ సహాయంతో చేయవచ్చు. చాలా ఈజీగా చాలానే ఫ్యూచర్స్ అయితే ఉన్నాయి ఈ కెమెరాలో. ఇంకొక విషయం ఏంటంటే ఇందులో ఉన్న క్వాలిటీ అయితే 4K కు సపోర్ట్ చేస్తుంది. చాలా వరకు వెబ్ క్యామ్స్ అయితే చాలా తక్కువ క్వాలిటీలో దొరుకుతాయి. ఇంత ఎక్కువ క్వాలిటీలో అయితే అస్సలు దొరకవు కూడా. ఈ వెబ్ క్యామ్ మీకు ఒక అద్భుతమైన క్వాలిటీ అందిస్తుంది. దీనికోసమైనా ఒక లైక్ తప్పనిసరి. ఎస్ ప్రో ప్రిజ్మా. మీరు పనిచేసే వర్క్ స్టేషన్ లో ఒక చిన్న డాక్ పెట్టుకోవాలి అనుకున్నట్లయితే దీంతో పాటు అందులో మీకు ఎక్కువ USB పోర్ట్స్ అండ్ ఛార్జింగ్ పోర్ట్స్ ఉండేలా, అందుకోసం కావాలంటే ఈ చిన్న డాక్ ని యూజ్ చేయవచ్చు. మీరు ఇందులో మీ వస్తువులని ఒక ఆర్గనైజ్ వేలో కరెక్ట్ గా పెట్టవచ్చు. ఇందులో చిన్న చిన్న స్పేసెస్ అయితే ఉంటాయి. అందులో మీకు అవసరం ఉన్న సామాన్ పెట్టుకోవచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్, ఇందులో మీరు మీ మొబైల్ ఫోన్ పెట్టుకోవడానికి ఒక సపరేట్ స్టాండ్ కూడా ఇవ్వబడి ఉంటుంది. అండ్ మీ మొబైల్ ఫోన్ ని వైర్లెస్లీ చార్జ్ కూడా చేస్తుంది. దీని స్లాట్ లో మీకు చిన్నగా అక్కడ చిన్న చిన్న USB పోర్ట్స్ అండ్ Type-C పోర్ట్స్ అయితే ఉంటాయి. USB పోర్ట్స్ తో మీరు కేవలం మొబైల్ ఫోన్ ని ఛార్జింగ్ చేయడమే కాకుండా డేటా ట్రాన్స్ఫర్ విషయంలో కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మీకు. ఇవి ఒకవేళ మీ ల్యాప్టాప్ లేదా డెస్క్టాప్ మానిటర్ తో కనెక్ట్ చేయాలి అనుకున్నట్టయితే అందుకోసం కూడా ఇందులో పోర్ట్స్ ఇవ్వబడి ఉన్నాయి. దీన్ని ఒక కార్డ్ రైటర్ గా కూడా యూజ్ చేసుకోవాలి అనుకున్నట్టయితే అందుకోసం కూడా SD కార్డ్ పోర్ట్స్ కూడా ఇవ్వబడి ఉన్నాయి ఇందులో. ఇది ఒక మల్టిపుల్ డాక్. ఇందులో మీకు చిన్న చిన్న వస్తువులు పెట్టుకోవడానికి ఫ్రీడమ్ లభించడంతో పాటు దీన్ని మీరు డిఫరెంట్ ప్లేస్లలో డిఫరెంట్ వస్తువుల కోసం అయితే యూస్ చేసుకోవచ్చు. శామ్ జర్నీ హెడ్ ఫోన్స్. ఒకవేళ మీరు హెడ్ ఫోన్స్ కొనుక్కోవాలి అనుకున్నట్లు అయితే అలాంటప్పుడు నేను మీకోసం ఎలాంటి ఇయర్ ఫోన్స్ చూపించబోతున్నానంటే ఇది చూసిన తర్వాత మీరు ఒక క్షణం పిచ్చోళ్ళు అయిపోతారు. ఇది సైజులో చిన్నగా నెక్ బ్యాండ్ లాగా కనిపిస్తుంది, కానీ క్వాలిటీ విషయం గురించి మాట్లాడుకున్నట్లు అయితే మిగతా ఇయర్ ఫోన్స్ అన్నిటికన్నా చాలా బెటర్ గా ఉంటుంది. అద్భుతమైన విషయం ఏంటంటే ఇది చాలా లైట్ వెయిట్. ఇందులో ఉన్న ఇయర్ ప్లగ్స్ ఏ విధంగా ఉంటాయి అంటే వీటిని యూజ్ చేసిన తర్వాత మీరు చాలా కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారు. అండ్ ఇందులో ఉన్న యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే ఇది 35 డెసిబుల్ సౌండ్స్ వరకు అయితే చాలా ఈజీగా రిడ్యూస్ చేస్తుంది. ఒకవేళ మీ చుట్టుపక్కల ఏదైనా లొల్లి కానీ చిన్న సౌండ్స్ వస్తూ ఉన్నట్లయితే ఆ సౌండ్స్ ని మీ చెవుల వరకు అస్సలు వెళ్ళనివ్వదు. ఇంకొక అద్భుతమైన విషయం ఏంటి అంటే ఇందులో లో డెన్సిటీ ఫీచర్ కూడా ఇవ్వబడి ఉంది. అంటే గేమింగ్ ఆడుతూ ఉన్నప్పుడు ఒక అద్భుతమైన నెక్స్ట్ లెవెల్ ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది మీకు. ఒకవేళ కావాలంటే దీన్ని మీరు యూజ్ చేయవచ్చు. మీ డైలీ లైఫ్ లో ఇది చాలానే యూస్ఫుల్ అవుతుంది. ఇందులో IP56 వాటర్ అసిస్టెంట్ తో సపోర్ట్ చేస్తుంది. ఒకవేళ నార్మల్ గా వాటర్ పడినా చిన్న తుంపుర్లు పడినా కూడా అస్సలు ఈ హెడ్ ఫోన్స్ కి ఏమి కాదు. లుక్ విషయం చూస్తుంటే చాలా యూనిక్ అండ్ మైండ్ బ్లోయింగ్ గా ఉంటుంది. ఇందులో సౌండ్ కూడా నెక్స్ట్ క్వాలిటీలో అద్భుతంగా ఉంటుంది. ఇక సౌండ్ విషయం గురించి చెప్పవలసిన అవసరం లేదనుకుంటాను. ఇంత అద్భుతమైన వీడియో కోసమైనా ఒక లైక్ తప్పనిసరి. స్ట్రీమ్ప్లిఫై హబ్ డిక్5. ఒకవేళ మీరు ఏదైనా స్టూడియోలో రికార్డ్ చేస్తూ ఉన్నట్లయితే గేమింగ్ ఎక్సెట్రా వంటివి ఆడుతూ ఉన్నట్లయితే అలాంటప్పుడు చాలా కంట్రోల్స్ ని దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. మనం టైంకి వాటిని ఆన్ ఆఫ్ చేయవలసి ఉంటుంది. అవసరానికి అనుగుణంగా ఆ కంట్రోల్స్ అన్నిటిని డిఫరెంట్ ప్లేస్లలో ఉంటాయి. వీటిని మీరు మళ్ళీ సెట్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు టెక్నాలజీ ఎంత అప్గ్రేడ్ అయ్యింది అంటే ఎలాంటి డాక్ తయారు చేశారు అంటే ఇవన్నిటిని ఒకటే ప్లేస్ లో ఫిక్స్ చేయవచ్చు మీరు. అది
కూడా ఈ చిన్న గ్యాజెట్ సహాయంతో అన్నిటినీ కంట్రోల్ చేయవచ్చు. మీరు ఇందులో చిన్న చిన్న స్విచ్చెస్ అయితే ఉంటాయి. దీంతో మీరు ఆ వస్తువులని ఆన్ ఆఫ్ చేయవచ్చు. మీ అవసరం పడినప్పుడు రికార్డింగ్ ఆన్ అండ్ ఆఫ్ చేయవచ్చు. ఇలాంటి వస్తువులు అయితే చాలానే యూస్ఫుల్ అవుతాయి, చాలా హెల్ప్ కూడా చేస్తాయి. లైవ్ స్ట్రీమింగ్ సమయంలో మీ టైం చాలా వాల్యుబుల్ అవుతుంది కనుక అలాంటి టైంలో ఈ కెమెరా ఎక్సెట్రా వంటివి మీరు ఈజీగా కంట్రోల్ చేయవచ్చు. వీటితో మీరు నిరంతరం మైక్ సెట్, కెమెరాస్ ఎక్సెట్రా వంటివి ఈజీగా కంట్రోల్ చేయవచ్చు. బేసిస్ క్లిప్ ఆన్ కంప్యూటర్ ఫ్యాన్. ఆఫీస్లో కంప్యూటర్ ముందర కూర్చొని పని చేస్తూ ఉన్నప్పుడు వాతావరణం వేడై చెమటలు వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారు? ఫ్యాన్స్ అయితే చాలా తక్కువ ఆఫీసులలో ఉంటాయి. కొన్ని ఆఫీసులలో ఏసీలు ఉంటాయి, కానీ అవి అవసరానికి పనిచేయవు. ఇలాంటి సమస్య కోసమే తయారు చేశారు ఎలాంటి స్పెషల్ ఫ్యాన్ అంటే ఇది మీ కంప్యూటర్ తో మౌంట్ అవుతుంది. దీన్ని మీరు కావాలంటే ల్యాప్టాప్, డెస్క్టాప్ కి మౌంట్ చేయవచ్చు. ఇది మీకు ఒక చిన్న పర్సనల్ ఫ్యాన్ ఫీలింగ్ అయితే ఇచ్చేస్తుంది. మీ కంప్యూటర్ లో ఉన్న USB సాకెట్స్ తో అటాచ్ చేయవచ్చు చాలా ఈజీగా. ఒకవేళ మీరు ఆఫీస్ లో ఉన్నా ఎక్కడికి వెళ్ళినా కూడా ఎక్కడ కావాలంటే అక్కడ కూడా చల్లని గాలి మీకు దొరుకుతుంది. ఇలాంటి యాక్సెసరీస్ కంప్యూటర్ తో అటాచ్ చేసుకోవచ్చు. మీకు ఎండ కొట్టినప్పుడు ఇది మీకు చాలా సహాయపడుతుంది. టెక్నో సర్వో. ఏదైనా ఐప్యాడ్ లేదా ట్యాబ్ తో పాటు మనకు సపరేట్ గా కీబోర్డ్ లభిస్తుంది. ఎందుకంటే టాబ్లెట్ ని ఒక ల్యాప్టాప్ లాగా యూజ్ చేసుకునేలా. చాలా టాబ్లెట్స్ అయితే ఎలా ఉంటాయి అంటే వాటితో అస్సలు ఏమి రావు. అందులో కొన్ని ఎలాంటివి అంటే చాలా లైట్ గా యూజ్ చేయాల్సి ఉంటుంది. అలాంటప్పుడు ఆ ట్యాబ్స్ ని ఒక ల్యాప్టాప్ లాగా యూజ్ చేయాలి అనుకున్నట్టయితే అలాంటప్పుడు ఈ విధమైన యాక్సెసరీస్ ని యూజ్ చేయవచ్చు. ఇందులో ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే ఇది మీకు ఫుల్ సైజ్ కీబోర్డ్ లాగా యూజ్ అవుతుంది. అండ్ ఇది మీకు అడిషనల్ స్టాండ్ సపోర్ట్ తో కూడా వస్తుంది. ఇక మీరు ట్యాబ్ ని ఇందులో ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. ఈ స్టాండ్ మీకు చాలానే యూస్ఫుల్ అవుతుంది. సైజులో చిన్నగానే ఉంటుంది, కానీ మీరు మీ మొబైల్ ఫోన్ ద్వారా కూడా యూస్ చేయవచ్చు. బ్లూటూత్ టెక్నాలజీతో సపోర్ట్ చేసే ఈ చిన్న కీబోర్డ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎందుకు అనిపిస్తుంది అంటే ఈ డిజైన్ చూడడానికి చాలా ప్రీమియం గా ఉంటుంది. ఇందులో టాబ్లెట్ ఉంచగానే నేను అనుకుంటున్నాను చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది అని. ఒకవేళ మీరు ఇలాంటి కీబోర్డ్ పర్చేస్ చేయాలి అనుకున్నట్టయితే దీని లింక్ ఎప్పటిలాగానే కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. టైం ఫ్లాప్ 2. ఇప్పుడు నేను చూపించబోయే గ్యాడ్జెట్ మీ అందరికి తప్పకుండా నచ్చుతుంది నేను అనుకుంటున్నాను. ఈ గ్యాడ్జెట్ సహాయంతో మీరు మీ టైం ని చాలా వరకు సేవ్ చేయవచ్చు. అదెలానో ఈ వీడియోలో చూసేద్దాం. టైం అయితే చాలా వాల్యుబుల్, మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తుంది. మనం అలాంటప్పుడు మనం ఏదైనా పని చేస్తూ ఉన్నప్పుడు టైం ఎలా అయిపోతుందో అని అస్సలు తెలియదు. ఎందుకంటే ఏదైనా పని చేస్తూ ఉన్నప్పుడు ఆ పనిలో మనం ఎంతగా మునిగిపోతామంటే ఎంత టైం అవుతుందో అని అస్సలు తెలియదు. ఇందుకోసమే మనకు కావాల్సి ఉంటుంది ఒక టైం ట్రాకర్. దీంతో మీరు తెలుసుకోవచ్చు మీరు ఏ పనిని ఎంతసేపు చేస్తూ ఉన్నారని, ఇప్పుడు ఏ పని చేస్తున్నారు, ఆ పని కోసం మీరు ఎంత టైం యూస్ చేస్తున్నారు అని. అది ఒకవేళ చదువుకోవడమైనా, మూవీస్ చూడడమైనా, ఒకవేళ ఇలా ప్రతి ఒక్క టైమింగ్ ట్రాకింగ్ సిస్టమ్ ని పెట్టుకోవచ్చు. ఇందులో మీరు మీ అవసరానికి అనుగుణంగా ఆ పని కోసం టైమింగ్ ఇవ్వవచ్చు. ఇది ఎలాంటి గ్యాడ్జెట్ అంటే ఇందులో మల్టిపుల్ ప్లేసెస్ అయితే ఉంటాయి. ఇది ప్రతి ఒక్కరి డైలీ లైఫ్ లో ఒక టాస్క్ లాగా రోజులో చేసే టాస్క్ అయితే దీంతో చేయవచ్చు. ఇలా మనం ఏం కావాలనుకుంటున్నామో అవన్నీ చేసుకోవచ్చు. ఏదైతే ఈ ఫేస్ ని పైకి పెట్టగానే ఆ రన్నింగ్ టైమింగ్ ట్రాక్ మొదలవుతుంది. ఆ పనిని మీరు ఎంతసేపు చేస్తూ ఉన్నారని ఇవన్నీ ఇన్ఫర్మేషన్ మీ మొబైల్ ఫోన్ లో చూడడానికి మీకు కనిపిస్తాయి. ఈ టైం ట్రాకింగ్ మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. బూప్ మీటింగ్ కంట్రోలర్. ఫ్రెండ్స్, ఆన్లైన్ మీటింగ్స్ కన్వర్సేషన్లలో ఒకవేళ మీరు మీ ఇంట్లో ఉండి పనిచేస్తున్న ఆన్లైన్ క్లాసులలో ఎవరితో కాల్ మాట్లాడుతూ ఉన్నప్పుడు మీ మైక్ అండ్ కెమెరా ఆన్ లో ఉంటుంది. ఇక మీ ఇంట్లో ఏం పనులు చేస్తూ ఉంటారు, లేదా ఎక్కడ మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారని అలా ప్రైవసీ అయితే డిస్టర్బ్ అవుతుంది. దీంతో పాటు మీరు ఏం చేస్తున్నారో, ఏం మాట్లాడుతున్నారో ఎదుటి వారికి తెలిసిపోతుంది. మొత్తం వింటాడు. అలా చూస్తూనే ఆ వ్యక్తి తిట్టినా తిట్టవచ్చు కూడా. దీని నుంచి తప్పించుకోవాలి అంటే ఈ చిన్న కంట్రోలర్ ని యూజ్ చేయవచ్చు. మీరు ఈ వస్తువు ఇండికేట్ చేస్తుంది మైక్ ఆన్ ఉందా, ఆఫ్ ఉందా, కెమెరా ఆన్ ఉందా లేదా అని. మీ స్క్రీన్ షేరింగ్ ఆన్ లో ఉన్నప్పుడు మీరు జాగ్రత్తగా ఉండొచ్చు. మీరు మైక్ ఆన్ లో పెట్టి ఎవరితోనైనా కాల్ మాట్లాడుతూ ఉన్నప్పుడు అలాంటి టైంలో ఈ వస్తువు మీకు చాలా అద్భుతంగా యూస్ఫుల్ అవుతుంది ప్రైవసీ కోసం. ఇందులో LED లైట్స్ అయితే ఉంటాయి. విజిబిలిటీని బట్టి ఏదైనా కింద నేల మీద పెట్టినప్పుడు ఇందులో లైట్స్ ఆన్ ఉన్నట్టయితే కెమెరా అండ్ మైక్ ఆన్ ఉన్నట్లు అని మీరు తెలుసుకోవచ్చు. ఈ లైట్ ప్రెస్ చేయగానే వెంటనే ఆఫ్ చేయవచ్చు. ఇది ఎవరి కంప్యూటర్, ఎవరి ల్యాప్టాప్ కైనా చాలా ఈజీగా అటాచ్ చేయవచ్చు. ఇలా ప్లగిన్ చేసి చాలా ఈజీగా యూస్ చేసుకోవచ్చు. ఇక అటాచ్ చేసుకొని ఆన్లైన్ మీటింగ్స్ మొదలు పెట్టవచ్చు. మీ ఆన్లైన్ మీటింగ్స్ కోసం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అనుకుంటున్నారా, మీ ప్రైవసీ కోసం చాలా సేఫ్ గా ఉండాలి అనుకున్నట్టయితే అందుకోసం ఈ గ్యాడ్జెట్ చాలా యూస్ఫుల్ అవుతుంది.
గ్రోవా స్టార్ సూపర్ నోవా స్పీకర్. మీరు మీ ఇంట్లో పెట్టుకోవడానికి ఏదైనా అద్భుతమైన మైండ్ బ్లోయింగ్ స్పీకర్ కావాలి అనుకుంటున్నట్లయితే, చూసే జనాలు దాన్ని చూసి పిచ్చోలు అయిపోయేలా ఉండాలి అనుకున్నట్లయితే అలాంటప్పుడు ఈ స్పీకర్ ని ట్రై చేసి చూడవచ్చు. మన ఇంట్లో ఉండే స్పీకర్ ఇప్పటి వరకు చూసి ఉండకూడదు అన్నట్లు అయితే అందుకోసం యూజ్ చేయవచ్చు ఈ స్పీకర్ ని. ఇది స్పెషల్ గా ఇన్స్పైర్ అయింది సూపర్ నోవా సౌండ్ తో. ఇందులో మీరు సౌండ్ ని 360 డిగ్రీస్ లో ఫీల్ అవుతారు. దీని యూనిక్ డిజైన్ చూసినట్టయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. చూసిన వాళ్ళందరూ ఒక్క క్షణం మైమర్చిపోతారు. దీని పైభాగం అల్యూమినియంతో తయారు చేయబడి ఉంటుంది. దీన్ని మీరు చూసినప్పుడు అనుకుంటారు ఇది ఒక ల్యాంప్ అని, ఏంద్ర స్పీకర్ అంటున్నారని ఒక్క క్షణం కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇది ఇంట్లో వాళ్ళ కోసం అయితే బేసిక్ గా ఇది ఒక స్పీకర్. ఇవి చాలా అద్భుతంగా మైండ్ బ్లోయింగ్ సౌండ్ క్వాలిటీని అయితే జనరేట్ చేస్తాయి. ఒకవేళ మీరు మీ ఇంట్లో ఏదైనా అద్భుతమైన గ్యాడ్జెట్ మీ ఇంట్లో ఉంచుకోవాలి అనుకున్నట్టయితే అలాంటప్పుడు ఈ స్పీకర్ మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది.